ఇక ఏదేమైనా కేసీఆర్ ఫ్యామిలీకి గదేనుల్లా కల్వకుంట్ల ఫ్యామిలీకి కాలం కలిసత్తలేదనే మాట ఇంతకుముందు మనం యాంకర్ పార్టింగ్లో చెప్పుకున్నాం కదా, అది నిజమనే అనిపిస్తున్నది ఇప్పుడు మనం చెప్పుకోయే వాయిస్ ఓవర్ల మాట కూడా. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గదేనుల్లా హెచ్సిఏ అంటాం కదా, ఇక అందులో అవినీతి అయినట్టుగా అత్తున్నటువంటి ఆరోపణల మీద సిఐడి పెద్దసార్లు ఈడీ పెద్దసార్లు ఈసారిన జరుపుతున్న ముచ్చట బయటకు వచ్చే కదా. ఇక ఈ కేసులో హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు చాలా మంది మీద సిఐడి పెద్దలైతే అరెస్టు చేసిండ్రయ్యా. అయితే రీసెంట్ గా ఈ వ్యవహారం ముచ్చట్ల పెద్ద ట్విస్ట్ మాటనే ఈయన పడ్డది. ఈ హెచ్సిఏల అక్రమార్కుల వెనకాల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాదెనుల్లా మన కేటీ రామారావు సారు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల గాదెనుల్లా కవితక్క హ్యాండ్ ఉన్నదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గట్టిగానే ఆరోపణలు గుప్పన చేసింది. ఇక ఈ మేరకు టీసీఏ ప్రెసిడెంట్ ఎండల లక్ష్మీనారాయణ సారు, సెక్రటరీ గురువారెడ్డిలు సిఐడికి ఫిర్యాదులు గట్టిగానే పెట్టుకున్నారు. ఇక ఇట్లా కేసులు అయితే సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులల్లా ఉన్నాయ్యా. ఇక మరి గంత బలంగా ఎట్లయ్యా కేటీఆర్ సారు కవితక్క పేర్లు ఉన్నాయని మాట వచ్చిందనంటే హెచ్సిఏ ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రావు గెలవంగానే నా విజయము కేటీఆర్ కవిత హరీష్ రావులకు అంకితమని చెప్పిండని గుర్తు చేసిండయ్యా మాటను. ఇక జగన్ వెనక ఉన్న వాళ్ళ పాత్ర కూడా నీకు తేల్చాలని చెప్పి సిఐడికి ఫిర్యాదు ఇచ్చుడు అయ్యింది. ఇక హెచ్సిఏలో ఇంకొంతమంది అక్రమార్కులు కూడా ఉన్నారని వీళ్ళ మీద కూడా దర్యాప్తు పక్కా చేయాలని చెప్పి సిఐడికి రిక్వెస్ట్ చేసుడు కూడా అయ్యింది టీఏసీ ప్రెసిడెంట్ ఎండల లక్ష్మీనారాయణ, సెక్రటరీ గురువారెడ్డి సార్లు. ఏందో ఏమోనులా ఈ మధ్యకాలంలో కేసీఆర్ సార్ ఫ్యామిలీ మాత్రం ఏదో ఒక వివాదంలో ఇరుకుతూనే ఉన్నది. వాళ్ళ ఇంట్లో ఉన్న గొల్లెన్ చప్పుళ్లే దేవతలేవురా నాయన అంటే గాలి పోయే కంపలా లేకపోతే అయినయా కానియా ఎక్కడి ముచ్చట్లో ఏందో తెలియదు కానీ ఏదో ఒక వివాదంలో వార్తలలో మాత్రం దినం నిలబడుతూనే ఉన్నారనే టాక్ మాత్రం సోషల్ మీడియా ఎవరికి దోచినట్టాలు కామెంట్లు కౌంటర్లు పెట్టుకుంటూ వస్తున్నారయ్యా.